ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు, శుభములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములు, మీ అందరి కొరకు ప్రభువుకు స్తోత్రం. మిమ్మలను తలంచునప్పుడల్లా ప్రభువుకు మహిమ చెల్లిస్తున్నాను. ఈ భూమి మీద మీరు ధన్యులు. ఎందుకు తెలుసా? క్రీస్తును ఎరిగి ఉన్నారు, ప్రభు యొక్క వాక్యము వింటున్నారు. ఈ వాక్యము వినువారు, చదువువారు ధన్యులు. అందువల్ల నేను చెప్తున్నాను, మీరు మిమ్మలను తక్కువ అంచనా వేయవద్దు. మన దీన దశలో నన్ను తలంచుకున్న దేవుని స్తుతించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినమందు దేవుడు ఎలాగూ మిమ్మలను నడిపించుటకు ఇష్టపడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు ఏమి నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు చదువుకుందామా? 2 కొరింథీ 4వ అధ్యాయం 14వ వచనములో, విశ్వసించితిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము మేము అట్టి విశ్వాసము కలిగిన ఆత్మ కలిగిన వారమై విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. విశ్వాసపు ఆత్మ కలిగిన వారము. పరిశుద్ధాత్మ అభిషేకములో ఒక ప్రత్యేకమైన శక్తి దాగి ఉన్నది. అదే ఫెయిత్, లేదంటే విశ్వాసము. విశ్వాసం అంటే ఏమిటో మీకు తెలుసు. నమ్మకూడనటువంటి వాటిని నమ్మడం, కనబడని వాటి నిశ్చయం. ఇప్పుడు లేవు అయితే రాబోతున్నాయి, ఇప్పుడు లేవు అయితే నాకుంది. ఉదాహరణకు, గర్భఫలము నాకు లేదు అయినా ప్రభు ఇస్తాడు. నాకొక మంచి గృహము లేదు అయినా ప్రభు ఇల్లు ఇవ్వబోతున్నాడు. ఆమెన్. నేను నమ్మువానిని నేను ఎరుగుదును. ఆయన ఎలాంటి వాడు? నేను ఎరుగుదును అని దైవజనుడు అంటున్నాడు. అలాగైతే దేవుని బిడ్డలారా, ఇవన్నీ మీకు తెలుసు. అయితే ఈ విశ్వాసపు యొక్క శక్తి మీలో నుంచి బయలుదేరాలి. ఆ ఫెయిత్ మీ గుండా వెల్లడి కావాలి. అందుకోసమే అభిషేకం అవసరం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, చూడండి, ఆ విశ్వాసపు ఆత్మ కలిగిన వారమై మేముంటున్నాము. అభిషేకములో విశ్వాసము అను మహా గొప్ప ముత్యం ఉన్నది. అది ఎప్పుడు వెల్లడవుతుంది అని అడుగుతారా? ఆ అభిషేకములో మీరు నింపబడి ప్రార్థించగా ఆమెన్. కొలత లేనటువంటి విశ్వాసము దేవుని వాక్యం మీదకి వస్తుంది. కొలత లేని విశ్వాసం యేసయ్య మీదికి, కొలత లేని కదలించబడనటువంటి విశ్వాసం వస్తుంది. అలాగైతే మీరు అలాగే సాధన చెయ్యగా కఠినమైనటువంటి రాళ్ల మార్గములో ఆశ్చర్యమైన మార్గం తెరవబడుతుంది. అదే ఈ దినం ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. విశ్వాసము అభిషేకము వేరు చేయుటకు కుదరదు. కనుక ప్రభువా, మీ అభిషేకమును ప్రజ్వలింప చెయ్యండి. అభిషేకములో నింపబడి ప్రార్థించగా ఆ అవిశ్వాసం అనే దుష్ట ఆత్మ తనంతట తాను వెడలిపోతుంది. అవిశ్వాసముగా మాట్లాడేవారు మీ దగ్గరికి రారు. ఆశ్చర్యమైన కార్యములు మీ ఇంటిలో జరుగుతాయి. మీరు వెళ్ళేటువంటి సంఘానికే విశ్వాసపు వీరులు అని పిలువబడుదురు. అందుకు విశ్వాస వీరురాలు అని చెప్పగలరు. ఆమెన్. విశ్వాసంతో మీరు ప్రార్థిస్తారు, ప్రభు మీకు అద్భుతములు చేస్తాడు. ఆ సాక్ష్యం మీరు చెప్పేటప్పుడు ఆశ్చర్యపడతారు. ఇవన్నీ ఎలాగూ సాక్ష్యం? సింపుల్ ఫెయిత్. ఆ విశ్వాసం ఎలాగూ? విశ్వాసపు ఆత్మ ద్వారా. ఆ ఆత్మే పరిశుద్ధాత్మ నింపుదల. మీరు అనుదినము ప్రజ్వలింప చెయ్యండి. సమయము దొరుకున్నప్పుడంతా స్తుతించండి. ప్రభు నడిపిస్తాడు. ప్రార్థించుదామా? ప్రాక్టీస్ చేస్తారా? ప్రభు నడిపిస్తాడు. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, మీ హస్తానికి మీ బిడ్డలను అప్పగించి ప్రార్థిస్తున్నాను. విశ్వాసపు ఆత్మ మీ బిడ్డలకు ప్రజ్వలింప చెయ్యండి. ఏ విషయాలలో కలత, దిగులు, ప్రత్యేకముగా ఆర్థికములో, శరీర సంబంధమైన కార్యాలు కలత చెంది ఉన్నారో, ఒక విశ్వాసము మీ బిడ్డలలో కార్యము చెయ్యాలి. మారా చేదు మధురమైనట్లుగా ఈరోజు ఒక ప్రత్యేకమైన దైవ కృపచేత విశ్వాసపు వరము కలిగిన వారినిగా మార్చి, తద్వారా ఆశ్చర్యమైన అద్భుతములు మీ చేతులలో నుంచి పొందుకుంటున్నాం. మీకే మహిమ యేసు నామములో తండ్రి. ఆమెన్. ఎదుటి వారికి షేర్ చేయండి. వారు ఈ విశ్వాసపు వరము చేత నింపబడాలి. మీరు కారణముగా మారవచ్చు కదా.
హిందీ భాషలో వినేవారి కొరకు ప్రార్థించండి. అక్కడ ఒక ఉజ్జీవం రావాలి ఉత్తరాదిలో. సరేనా? ప్రభు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. మరలా ప్రభు చిత్తమైతే కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.